హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ తమ్నైల్ చూసే ఉంటారు కదా ఈ వీడియో దేనికోసమో. ఎస్, అనీస్ నుంచి తీసుకున్న న్యాచురల్ హెయిర్ రిమూవల్ కోసమే. సో ఈరోజైతే నా కంప్లీట్ రివ్యూ అయితే ఇస్తున్నాను ఈ ప్రోడక్ట్ మీద. సో ఇదైతే ప్యాకింగ్ వచ్చేసరికి నాకు 2 ప్యాక్స్ వచ్చాయి, విచ్ కాస్ట్ 190 రూపీస్. నాకు 190 రూపీస్ పడ్డది. అండ్ 2 ప్యాక్స్ వచ్చాయి. అలాగే ఒక కాంప్లిమెంట్ ప్యాక్ కూడా వచ్చింది, ముల్తానీ మట్టి, దట్ టు విత్ అ బ్రష్ వచ్చింది నాకు. సో ఇట్ వాజ్ గుడ్. సో ఎపీరియన్స్కి వస్తే చాలా బాగుంది ప్యాక్ అంతానా. అండ్ నెక్స్ట్ స్మెల్కి వస్తే యాజ్ ఎ పౌడర్ కింద ఇది చాలా స్మెల్ బాగానే ఉంది. ఎప్పుడైతే మనం వాటర్లో కానీ లేకపోతే మిల్క్లో కానీ లేకపోతే ఏంటది రోజ్ వాటర్లో కానీ కలిపితే స్మెల్ ఆడ్గా ఉంది. ఎంత దారుణంగా ఉందంటే అసలు మనం స్మెల్ చేయలేమన్నమాట, అంత ఆడ్గా ఉంది. నాకైతే అస్సలు నచ్చలేదు స్మెల్. నార్మల్గా ఉన్నప్పుడు యాజ్ ఎ పౌడర్గా ఉన్నప్పుడు మాత్రం బాగానే ఉంది. వాటర్లో కలిపిన దేంతో కలిపినా సరే అది చాలా ఆడ్ స్మెల్ వస్తుంది. నాకైతే అస్సలు ఆ స్మెల్ అయితే నచ్చలేదు. నెక్స్ట్ ఇట్ వాజ్ ఏ కొత్త ప్రోడక్ట్, మన బాడీ మీద యూజ్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ లెగ్స్ మీద యూజ్ చేయండి, ఓకేనా. సో నేను లెగ్స్ మీద యూజ్ చేసింది పక్కన పిక్ పెడతాను. నేను లెగ్స్ మీద యూజ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ అయితే నాకు ఎలాంటి ర్యాషెస్ లేవు, అలాగే ఎలాంటి ఇచ్చింగ్ ప్రాబ్లం అయితే లేదనమాట. సో మనకి దీన్ని బట్టి అయితే తెలిసిపోతుంది మనం ఈ ప్రోడక్ట్ని యూజ్ చేయవచ్చో చేయకూడదు అనేది. సో మనం నార్మల్గాన వీనస్ అది యూజ్ చేస్తాం కదా లెగ్స్ మీద, అప్పుడు మనకి కొద్ది ఇచ్చింగ్ అనేది ఉంటుందన్నమాట. సో బట్ ఈ ప్రోడక్ట్లో అయితే ఎలాంటి ఇచ్చింగ్ లేదు. సో బాగానే ఉందని నేను నెక్స్ట్ ఫేస్కి అయితే యూజ్ చేశాను. సో ఫేస్కి యూజ్ చేస్తున్నప్పుడు అయితే నాకు అస్సలు మంచిగా అనిపించలేదు. ఎందుకో ఇచ్చిగా, నాకు డీటాన్ సరిగ్గా అవ్వలేనట్టు, అలాగే ఫేస్ మీద ఎందుకో కొద్దిగా బాగా అనిపించలేదన్నమాట. ఎవరైనా యూజ్ చేయాలనుకుంటే ఐ జస్ట్ అడ్వైజ్ దెమ్ టు యూజ్ ఓన్లీ ఆన్ లెగ్స్. నేను లెగ్స్ మీద యూజ్ చేయడానికి మాత్రమే అడ్వైజ్ చేస్తాను. ఫేస్ మీద అయితే అస్సలు ఎలాంటివి చూడండి ఇక్కడ. సో చిన్న ఇచ్చింగ్ లాగా వస్తుందన్నమాట. సో అందుకనే ఫేస్ మీద ఎవరు యూజ్ చేయొద్దు. సో నెక్స్ట్ ఎవరైతే యూజ్ చేయాలనుకుంటున్నారో ఇట్స్ వెరీ ఈజీ టు యూజ్. జస్ట్ కొద్ది క్వాంటిటీ ఒక బౌల్లోకి తీసుకుంటాం, అయితే రోజ్ వాటర్తో కానీ లేకపోతే నార్మల్ వాటర్తో కానీ లేకపోతే మిల్క్తో కానీ దాన్ని మిక్స్ చేసి అప్లై చేసుకోవడమే. అండ్ అప్లై చేసుకునే తర్వాత డ్రై అవనివ్వాలి. 8 to 10 minutes కంప్లీట్గా వదిలేయాలి. వదిలేసిన తర్వాత మనం ఆపోజిట్ డైరెక్షన్, హెయిర్ గ్రోత్కి ఆపోజిట్ డైరెక్షన్లో మనం వెట్ క్లాత్తో తొడాలి. అంతేగాని వాష్ చేసేస్తే మాత్రం అసలు ఏమీ రిమూవ్ అవ్వదు. సో ఓన్లీ వెట్ క్లాత్తో ఆపోజిట్ డైరెక్షన్లో తుడిస్తే మనకి కంప్లీట్గా క్లీన్గా వస్తుంది. అక్కడ నేను పక్కన వీడియో క్లిప్స్ కూడా యాడ్ చేస్తాను నేను యూజ్ చేసింది. అండ్ నాకైతే స్మూత్గానే అనిపించింది. ఆఫ్టర్ దట్ మీరు కంప్లీట్గా కొద్దిగా మాయిశ్చరైజర్ అయితే రాయాలి. అండ్ డే టు డే లైక్ కొన్ని రోజులు మాత్రం మాయిశ్చరైజర్ యూజ్ చేస్తేనే బెస్ట్ హెయిర్ గ్రోత్ వచ్చే వరకు అనమాట. అంటే నెక్స్ట్ హెయిర్ గ్రోత్ అవుతుంది కదా, అప్పటి వరకు మీరు డైలీ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తే మనకి హెయిర్ గ్రో అయినప్పుడు కొద్దిగా ఇచ్చింగ్ అనేది ఉంటుంది. అలాగే ఎందుకంటే న్యూ హెయిర్ వస్తుంది కదా, అది స్కిన్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు మనకి కొద్దిగా ఇచ్చింగ్గా అనిపిస్తుంది. సో అది అవాయిడ్ చేయడానికి మీరు డెఫినెట్గా మాయిశ్చరైజర్ అయితే డైలీ యూజ్ చేయండి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, ఎప్పుడైతే లెగ్స్కి యూజ్ చేస్తున్నారో కంప్లీట్గా అప్లై చేయాలన్నమాట. లైక్ ఏదో రాసాంలే అప్లై చేసాంలే అన్నట్టు కాకుండా కంప్లీట్గా నీట్గా అప్లై చేస్తేనే అది మనకి హెయిర్ రిమూవ్ అవుతుంది, లేకపోతే అవ్వదు. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాషింగ్ అయితే చేయొద్దు. ఓన్లీ వెట్ క్లాత్తో ఆపోజిట్ డైరెక్షన్లో మాత్రమే వైప్ చేయండి. సో దట్ అది కంప్లీట్గా వస్తుంది. వాష్ చేస్తే మాత్రం అస్సలు రాదు. అండ్ నేనేం అడ్వైజ్ చేస్తానంటే ఎవరైతే యూస్ చేయాలనుకుంటున్నారో ఈ ప్రోడక్ట్ని ఓన్లీ లెగ్స్ మీద మాత్రమే ఉపయోగించండి. ఫేస్ మీద అయితే అస్సలు వద్దు. ఎందుకంటే లెగ్స్ మీద pH వాల్యూ వేరేగా ఉంటుంది, ఫేస్ మీద pH వాల్యూ వేరేగా ఉంటుంది. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే ఆర్డర్ స్మెల్ అయితే అస్సలు బాగోలేదు. అస్సలు
అన్బేరబుల్ స్మెల్, ఎవరైతే అన్బేరబుల్ స్మెల్ని కూడా బేర్ చేయగలము అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ ప్రోడక్ట్ని తీసుకోండి. నాకైతే స్మెల్ అయితే అస్సలు నచ్చలేదు. అండ్ నెక్స్ట్ టైం యూజ్ చేసింది కూడా నేను లెగ్స్ మీద యూజ్ చేస్తాను. ఆల్రెడీ ఒకసారి యూజ్ చేశాను. సో ఇంకొకసారి యూజ్ చేయాలనుకుంటే, ఎప్పుడైనా యూజ్ చేయాలనుకుంటే మాత్రం లెగ్స్ మీద యూజ్ చేస్తాను. సో దట్స్ ఇట్ గైస్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వి విల్ డెఫినెట్లీ డిస్కస్ అబౌట్ దట్. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే చూద్దాము. అండ్ గుడ్ ఆ బ్యాడ్ అంటే ఓకే, ఓన్లీ ఆన్ లెగ్స్ మీద వ్యాక్స్ చేసుకోవడం అంటే ఫేస్ మీద థ్రెడ్డింగ్ అనేది బెటర్ అనిపిస్తుంది. లెగ్స్ మీద మాత్రం థ్రెడ్డింగ్ చేసినా లేకపోతే వ్యాక్స్ చేసినా చాలా పెయిన్గా ఉంటుంది. సో ఇదైతే మనకి కంఫర్ట్గా ఉంది. అలాగే లెగ్స్ కాబట్టి పెద్ద అంత ఇదేం అనిపించలేదు. కానీ ఫేస్ మీద ఏమైనా ఇచ్చింగ్ గటా వస్తుందేమో అని ఫేస్ మీద అయితే వద్దంటున్నాను. ఓన్లీ లెగ్స్కి అయితే ఇది గుడ్, పెయిన్ఫుల్ వ్యాక్స్ నుంచి తప్పించుకోవచ్చు అనమాట. సో ఐ హోప్ ఇట్ వాజ్ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ ఆల్ దోస్ హూ వాంట్ టు యూస్. ఎవరికైతే యూస్ చేయాలని ఉన్నారో ఈ రివ్యూ అయితే ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. సో నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి, డెఫినెట్గా చేస్తాను. అండ్ ఐ హోప్ ఇట్ వాజ్ వెరీ యూస్ఫుల్ ఫర్ ఆల్. థ్యాంక్ యూ, బాయ్.